జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. సైనికుడే మన ప్రసన్న జనమందరి సేవకుడున్నా. వెనక్కి రా అన్న, ఇస్తున్నాను రేపు మే 13వ తేదీ ఎలక్షన్ జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎంపీగా వేడుంబావి విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఒకసారి మనం రేపు వేసే ఓటు ఎంత విలువైందో ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రం ఏ విధంగా ఉంది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఎన్నో 600 వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానం కూడా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని, పేద ప్రజల్ని గాలికి వదిలేసిన పరిస్థితి గత ప్రభుత్వం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిత్యం సంక్షేమం 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 అంటూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా యొక్క ఎస్సీ అనుకుంటూ ప్రతి ఒక్క ఎవరైతే మరి అట్టడుగు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలి ఈ యొక్క రాష్ట్రంలోని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించి మనమందరం కూడా రేపు వేయాల్సిన ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీ. పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 33 పథకాలు పెట్టి ఒక్కొక్క పథకానికి పేరు పెట్టి పేదలందరికీ అందించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా మన పద్మనాభ సత్రం పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం 4,70,00,000. పరోక్ష ప్రయోజనాలు
పెన్షన్స్ కానీ ఇతరత్ర పథకాలు కానీ 1,61,00,000. కులం మతం పార్టీలకు అతీతంగా పద్మనాభ సత్రం పంచాయతీలో లబ్ధిదారులకు అందజేసిన సహాయం ఈ 5 సంవత్సరాలలో 6,31,00,000 పేదలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. చలపతి గారు చెప్పిన విధంగా ఈ 5 సంవత్సరాలు కనబడిన వాళ్ళంతా ఇప్పుడు వచ్చి ఓట్ల కోసం మీ ముందుకు వస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎవరు మీకు అండగా ఉన్నారు, ఎవరు సంక్షేమ పథకాలు ఇచ్చినారు, ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది మీరు ఆలోచించుకోవాలి. ఈ పద్మనాభ సత్రం గ్రామాన్ని సపరేట్ గా పంచాయతీ చేయమని చెప్పి అడిగిన మీదట నేను, చలపతి గారు, ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి దీన్ని పంచాయతీ చేయించాం. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. మీరు కూడా ఊహించుండరు ఇది సపరేట్ గా పంచాయతీ అవుతుంది అని. నేను, చలపతి గారు చేయించాం. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందే విధంగా ఇచ్చున్నాడు. దాదాపు 6,31,00,000 చిన్న పంచాయతీకి పద్మనాభ సత్రానికి పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా మీ అకౌంట్స్ లో వేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. పొరపాటుగా జరగరానిది ఏదైనా జరిగి చంద్రబాబు గాని ఆ కుర్చీలో కూర్చుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తాడు, సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తాడు. అందువల్ల మీరందరూ మీ కుటుంబ సభ్యులతో సమావేశమై ఒక 10 నిమిషాలు చర్చించుకోండి. సంక్షేమ పథకాలు కొనసాగాలనంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇక ఈ నియోజకవర్గానికి వస్తే భాగస్వాములైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,100 ఇళ్లు తిరిగినాం. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు వివరించడం జరిగింది. ఈరోజు ఒక కోటీశ్వరాలను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. వాళ్ళెవరూ మొన్నటి వరకు జగన్ గారితో ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ తీసుకుని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపాడు. ఆయన శ్రీమతికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా మెంబర్ గా వేయడం జరిగింది. నెల్లూరు, కందుకూరుకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో మన పార్టీని వదిలి వెళ్లిపోయినాడు. ప్రభాకర్ రెడ్డి రెడ్లకు ఇవ్వమన్నాడు. నేను ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి, ఒక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి టికెట్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఈ నియోజకవర్గాన్ని వదిలి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రశాంతమ్మ, అక్కడ ప్రభాకర్ రెడ్డి. మీరు ఆలోచించుకోండి. ఈ 5 సంవత్సరాలు కూడా మీ మధ్య ఉన్నాం. మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం. ప్రతి పని చేసి పెట్టాం. సపరేట్ గా పంచాయతీ కూడా చేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం నాకు ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి, ఇద్దరికి కూడా మీ ఆశీర్వాదం ఉండాలి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు. Please subscribe my channel.